దశాంశ గుణకారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం దశాంశ గుణకారం గురించి నేర్చుకుంటాం. దశాంశ గుణకారంలోకి వెళ్లే ముందు దశాంశాలు లేని ఒక చిన్న సమస్యను తీసుకుందాం. ఇక్కడ చూడండి, 4 బుట్టలు ఉన్నాయి. ఒక్కొక్క బుట్ట కింద 5 కోళ్ళు ఉన్నాయి. మొత్తం ఎన్ని కోళ్ళు ఉన్నాయి? దీనికోసం మనం గుణకారం చేయాలి. 4 × 5 = 20 కోళ్ళు. కొంతమంది దీన్ని 4 × 0.5గా రాస్తారు. ఇది సరైనదేనా? కాదు. 4 × 5 4 × 0.5 సమానం కాదు. 0.5 అంటే 5/10. 4 × 5/10 అంటే 4లో 5/10వ భాగం అన్నమాట. ఒక మొత్తంలో భిన్న భాగం కనుగొనడానికి దశాంశ గుణకారం చాలా సులువైన పద్ధతి. చూడండి, మన దగ్గర 300 మిల్లీలీటర్ల ఒక కూల్ డ్రింక్ ఉంది. మన మిత్రుడు మళ్ళా ఇంకో సగం సీసా కూల్ డ్రింక్ ఇచ్చాడనుకోండి. ఏదైనా మొత్తాన్ని 1తో సూచిస్తాం. సగాన్ని ఏ విధంగా సూచిస్తాం? దశాంశ భిన్నాల హారంలో 10, 100, 1000 మొదలైన సంఖ్యలు కలిగి ఉంటాయని మనకు తెలుసు. కాబట్టి ఒక వస్తువు యొక్క భాగాన్ని దశాంశ భిన్నంగా రాయడానికి ఆ పూర్తి వస్తువుని 10వ, 100వ లేదా 1000వ భాగాలుగా విభజించాలి. 5/10 అంటే 5లో 10వ భాగం. 6/100 అంటే 6లో 100వ భాగం. 24/1000 అంటే 24లో 1000వ భాగం అని అర్థం. అంటే ఒక మొత్తాన్ని 1000 భాగాలు చేసి 24 భాగాలు తీసుకోవాలి అని అర్థం. సగం సీసా కూల్ డ్రింక్ అంటే 5/10వ భాగం. మనం కూల్ డ్రింక్ని 10 భాగాలు చేసి 5 భాగాలు తీసుకోవాలి అని అర్థం. అది 300 మిల్లీలీటర్లలో సగభాగం. కాబట్టి సగం = 5/10 భాగాలు లేదా 0.5 భాగాలు. సగం కూల్ డ్రింక్ = 300 × 0.5 మిల్లీలీటర్లు. మన దగ్గర ఒక పూర్తి సీసా కూల్ డ్రింక్ ఉంది మరియు ఇంకో సగం ఇవ్వబడింది. కాబట్టి 1 + 0.5 = 1.5 సీసా కూల్ డ్రింక్ ఉంది. 300ని 1.5తో గుణిస్తే మన దగ్గర ఎంత కూల్ డ్రింక్ ఉంటుందో తెలుస్తుంది. మరి దశాంశ గుణకారాన్ని ఏ విధంగా చేయాలి? దశాంశ బిందువును లేదనుకుని గుణకారం చేద్దాం. కాబట్టి 300ని 15తో గుణిద్దాం. మొదట గుణించే సంఖ్య యొక్క 1ల స్థానంలోకి అంకె 1ల స్థానంలోని 5ని తీసుకుందాం. ఇప్పుడు 300 × 5 చేద్దాం. 5 × 0 = 0. మళ్ళీ 5 × 0 = 0. 5 × 3 5 3 15. తర్వాత ఇక్కడ ఒక ఇంటూ గుర్తు పెట్టి మళ్ళా 1తో 300ని గుణించాలి. 300 × 1 300. ఇప్పుడు 2 లబ్ధాలు కూడాలి. 0 0 + 0 = 0. 5 + 0 = 5. 3 + 1 = 4. కాబట్టి 300 × 15 = 4500. ఇప్పుడు దశాంశ బిందువుని ఎక్కడ ఉంచాలి? ఫలితంలో దశాంశ బిందువు యొక్క స్థానాల సంఖ్య గుణించబడే సంఖ్య యొక్క దశాంశ స్థానాల సంఖ్య ప్లస్ గుణించే సంఖ్య యొక్క దశాంశ స్థానాల సంఖ్య అవుతుంది. 300లో ఎటువంటి దశాంశ భాగము లేదు మరియు గుణించే సంఖ్య 1.5. ఇందులో ఒక స్థానం తర్వాత దశాంశ బిందువు ఉంది. కాబట్టి జవాబులో దశాంశ బిందువుని 0 + 1 అంటే 1వ స్థానం తర్వాత ఉంచాలి. ఒక దశాంశ స్థానము అంటే దశాంశ బిందువు తర్వాత ఒకే ఒక స్థానం అన్నమాట. కాబట్టి ఫలితంలో బిందువుని ఇక్కడ ఉంచాలి. అంటే కుడివైపు నుంచి ఒక స్థానం ముందన్నమాట. అప్పుడు అది 450.0 అంటే 450 మిల్లీలీటర్లు అవుతుంది. మనము లబ్ధంలో దశాంశ బిందువుని ఎక్కడ ఉంచాలి? మళ్ళీ చూడండి, లబ్ధంలో దశాంశ స్థానాల సంఖ్య గుణించబడే సంఖ్య ప్లస్ గుణించే సంఖ్య యొక్క మొత్తం దశాంశ స్థానాల సంఖ్య. మరొక సమస్య తీసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం అమన్ ప్యాంటు కుట్టడానికి 4 మీటర్ల గుడ్డు సరిపోతుంది. ఇప్పుడు అతను పొడవు పెరగడం వల్ల ప్యాంటు కుట్టడానికి 1.25 రెట్లు అదనంగా బట్ట అవసరం అవుతుంది. అయితే మొత్తం ఎంత బట్ట అవసరం? 4కి 1.25 రెట్లు అంటే 4ని 1.25తో గుణించాలి. మొదట దశాంశ బిందువుని తొలగించి 125 × 4ని
గుణించాలి. 125 ఇంటూ 4, మొదట 4 ఇంటూ 5 2, 2ను పక్కన రాస్తే 4 ఇంటూ 2 8, 8 ప్లస్ 2 10. 0ని ఇక్కడ రాసి 1ని పక్కన రాయాలి. 4 ఇంటూ 1 4, 4 ప్లస్ 1 5. కాబట్టి 125 ఇంటూ 4 యొక్క విలువ 500 అవుతుంది. ఇప్పుడు దశాంశ బిందువుని ఎక్కడ ఉంచాలి? లబ్ధంలో దశాంశ స్థానాల సంఖ్య గుణించబడే సంఖ్యలో దశాంశ స్థానాలు. అంటే ఇక్కడ 1.25 కాబట్టి 2 స్థానాలు, మరియు గుణించే సంఖ్యలో దశాంశ స్థానాలు అంటే ఇక్కడ 4. దశాంశ భాగం లేదు కాబట్టి 0 స్థానాలు. వీటి మొత్తం 2 ప్లస్ 0 2. కాబట్టి లబ్ధంలో 2 స్థానాల తర్వాత దశాంశ బిందువుని ఉంచాలి. కుడివైపు నుంచి 2 స్థానాలు లెక్కించి దశాంశ బిందువుని ఉంచాలి. అంటే 1.25 ఇంటూ 4 5.00 మీటర్లు. 5.00 మీటర్లు అంటే 5 మీటర్లు అని అర్థం. ఇప్పుడు అమన్కు ప్యాంటు కుట్టడానికి 5 మీటర్ల బట్ట అవసరం. ఇప్పుడు కొంచెం కష్టమైన సమస్యను తీసుకుందాం. ఒక దశాంశ సంఖ్యని మరొక దశాంశ సంఖ్యతో గుణిద్దాం. 0.31 ఇంటూ 0.12. మొదట మనం 31 ఇంటూ 12 విలువ కనుక్కోవాలి. 2 ఇంటూ 1 2, 2 3, 2 ఇంటూ 3 6. మొదటి స్థానంలో ఇంటూ గుర్తుపెట్టి మళ్ళా 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 3 3. ఇప్పుడు వీటిని కూడితే 372 వస్తుంది. దశాంశ బిందువు ఏ స్థానంలో ఉంచాలి? లబ్ధంలో దశాంశ స్థానాల సంఖ్య గుణించే మరియు గుణించబడే సంఖ్యలలోని మొత్తం దశాంశ స్థానాల సంఖ్య. 0.13లో 2 దశాంశ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా 0.12లో కూడా 2 దశాంశాలు ఉన్నాయి. మొత్తం కలిపి 4 స్థానాలు. కాబట్టి లబ్ధంలో కూడా 4 దశాంశ స్థానాలు ఉండాలి. అందువల్ల లబ్ధంలో 4 అంకెల తర్వాత దశాంశ బిందువు ఉంచాలి. కుడివైపు నుంచి 4 స్థానాలు అంటే 1 2 3. ఇక్కడ 3 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 4వ స్థానంగా 0ని తీసుకుని దాన్ని లబ్ధంలో 3కి ముందు రాయాలి. ఇప్పుడు 4 అంకెలు ఉన్నాయి. 0కి ముందు బిందువును ఉంచితే దశాంశ బిందువు తర్వాత 4 అంకెలు ఉన్నట్టే. కాబట్టి జవాబు 0.0372 అవుతుంది. దీన్ని 0.0372గా రాయొచ్చు. మళ్ళీ మరిన్ని విషయాలతో మరో పాఠంలో కలుద్దాం. అంతవరకు సెలవు.